హే పెట్ పేరెంట్స్, సిద్ధు గారే కదా అని వీడియో స్కిప్ చేశారు. మీ కంఠం కొరికేస్తా. రుకో జరా సఫర్ కరో. ఎందుకు అంత పెద్ద వార్నింగ్ ఇస్తున్నావు? మరి నన్నేం చేయమంటావు మాస్క్ మ్యాన్? మా మమ్మీకి ఎన్నిసార్లు చెప్పినా సరే మమ్మీ దువ్వు 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 అని దువ్వనే దువ్వదు. ఆమె పని ఆమెకే సరిపోతుంది. అలాంటప్పుడు నన్ను ఎందుకు తెచ్చుకోవడం? ఓహో, ఇప్పుడు నీ బాధంతా నీ హెయిర్ చిక్కులు పడిపోయిందనా? నేను ఇప్పుడు గుండు చేసేస్తా కదా, ఎందుకు బాధపడుతున్నావు? ఇక మీరు నాకు గుండు తప్పించి స్టైల్ కటింగులు చేయరా? నా చిన్నప్పటి నుంచి నాకు గుండు తప్పించి ఇంకో కటింగే లేదు. ఒక్కసారి నేనైనా అందంగా కనిపించాలి కదా. కాస్త ఆలోచన చేయి మాస్క్ మ్యాన్. ఓహో, నీ మాటలు వింటుంటే నాకు మనసు తరుక్కుపోతుంది. చెప్తాలే ఈసారి మీ మమ్మీకి, అమ్మా బాగా దువ్వండి, మా షిజ్జు మామ బాగా ఫీల్ అవుతున్నాడు, నెక్స్ట్ టైం కటింగ్ బాగా చేస్తా నేను అని చెప్తాలే, సరేనా? నువ్వైనా చెప్పు మాస్క్ మ్యాన్. నాకు చెప్పి విసుకొచ్చేసింది. అసలు మా మమ్మీ నన్ను పట్టించుకోదు. చూడు నా బాడీ మీద ఎన్ని టిక్స్ ఉన్నాయో. ఆ టిక్స్ అన్ని నన్ను కరుస్తా ఉంటే ఆ చిక్కులు పడ్డ హెయిర్లో నాకు గీరుకోవడానికి రాక నేను ఇంత ఇబ్బంది పడుతున్నా తెలుసా నీకు? నీ ఫీలింగ్స్ అన్నీ నాకు అర్థమవుతున్నాయి షిజ్జు మామ. ఇది ఒక్కసారికి గుండు చేయించుకొని నీట్గా మీ మమ్మీకి నేను చాలా సీరియస్గా చెప్తానులే. ఇంకోసారి కానీ ఇలా తీసుకొచ్చారో మీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్తా. మాస్క్ మామా, పోలీస్ కంప్లైంట్ అంటే ఏమొద్దులే. ఎంతైనా వాళ్ళు నన్ను పెంచిన అమ్మా నాన్న కదా, అలా చేయడం తప్పు. గట్టిగా చెప్పేసేలే చాలు కానీ. సరేలే సిజ్జు మామ, నువ్వు ఎలా చెప్తే నేను అలా చెప్తా. మాస్క్ మామా, నువ్వు ఇప్పుడు సిజ్జు పెట్ పేరెంట్స్ అందరికి ఒక క్లాస్ పీకేసే గట్టిగా. సిజ్జు పెట్ పేరెంట్స్ ఎవరున్నా సరే డైలీ 1 టైం కోమ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక 1/2 అవర్ మనమే కేటాయించుకొని దువ్వేసేయాలి. అవి మనల్ని అడుగుతాయా? డాడీ మమ్మీ నాకు దువ్వండి, నాకు ఇబ్బందిగా ఉందని అడగలేవు కదా. సిజ్జు మనసులో మాటలు ఊహించుకొని నేను మీకు చెప్పాను. మీకు ఎవరికన్నా ఇబ్బందిగా అనిపిస్తే దానికి నేనేం చేయలేను. సరేలే, బై ఫ్రెండ్స్.